అమరావతిలో హౌసింగ్ ఇప్పుడు అమరావతి డెవలప్ చేయాలనుకుంటున్నటువంటి చంద్రబాబు గారు నారాయణ గారు దృష్టి సారించాల్సిన అంశం. నెగిటివ్ కోణంలో చెప్పట్లే, నేను చాలా పాజిటివ్ దృక్పథంతో చెప్తున్నా. ఒక చోట పరిశ్రమలు రావాలా, వ్యాపార సంస్థలు రావాలా, పలు సంస్థలు రావాలా, ప్రభుత్వ సంస్థలు అంటే ఖచ్చితంగా అక్కడ మనుషులు ఉండడానికి తగినటువంటి ఇది ఉండాలి అంటే తక్కువ అద్దెలతో ఇల్లు దొరకాలి. అవి సాధ్యమవుతుందా? ఇప్పుడు ఏళ్ల తరబడి ఆశించినటువంటి వాళ్ళు అక్కడ కట్టేవి లగ్జరీగానే కనబడతాయి, లేదా మామూలు కట్టిన లగ్జరీగానే అద్దెలకి ఇస్తారు. 20,000 30,000 అద్దెలైతే కనుక జనం అక్కడికి వచ్చి ఉండడం మధ్యతరగతి వాళ్ళకి కష్టం. ఇప్పుడు ఒక కంపెనీలో అందరికీ తలా 1,00,000 2 లక్షల జీతాలు ఇవ్వరు. 30-25,000 ఇస్తే గ్రేట్గా ఉంటుంది, 50,000 హయ్యెస్ట్గా అనిపిస్తుంది మన ఏరియాలో ఉన్నటువంటి. అలాంటి వాళ్ళు అద్దెలకే 25,000 పెట్టుకోలేరు కదా. మనకి అన్ని ఏరియాల్లో హౌసింగ్ బోర్డు సిస్టమ్ తెలుసు కదా. ఇప్పుడు అక్కడ అదేదో కడతాం అంటున్నారు, బాగానే ఉంది, హ్యాపీ నెస్ట్ లాంటిది. అది కోట్ల రూపాయల ఇల్లు కాబట్టి అక్కడ అద్దె అయినా సరే 25,000 30,000 ఉంటుంది. అలా కాకుండా హౌసింగ్ బోర్డు ద్వారా మధ్యతరగతికి అక్కడ కనీసం ఒక 500 నుంచి 1000 ఎకరాలు ఎంఐజీ ఎల్ఐజీ హెచ్ఐజీ 3 బ్లాకులు కట్టేస్తే రాష్ట్రంలో ఎవరైనా కొనుక్కోమనండి. 2 అంతస్తులు మించి ఉండదు, 2 లేదా 3 ఉండేటట్టు అయితే కనుక లిఫ్ట్ పెట్టి రాష్ట్రం మొత్తం కొనుక్కోమనండి. తద్వారా అక్కడ రాష్ట్రం నలుమూల నుండి మధ్యతరగతి వచ్చి కూర్చోవడానికి వీలుంటుంది. హైదరాబాద్కి రాష్ట్రం నలుమూల నుండి అక్కడికి వెళ్తేనే కదా అక్కడ సాధ్యమైంది. ఇక్కడ కూడా రావాలి కదా రాజధానికి. రాజధాని యాక్టివ్గా ఉండాలంటే, ఎప్పుడు జనం తిరుగుతూ ఉండాలంటే అక్కడే రావాలి. జనం వచ్చినప్పుడు జనంతో పాటు విద్యా సంస్థలే వస్తాయా, హాస్పిటల్లే వస్తాయి, అన్నీ వస్తాయి. జనం తీసుకురావాలి రాజధానికి. జనం తీసుకురావాలంటే ఇళ్ళు ఉండాలి, మధ్యతరగతి ఇళ్ళు ఉండాలి, పేదల ఇళ్ళు ఉండాలి, ధనికుల ఇళ్ళు ఉండాలి. అన్ని వర్గాలు కలిస్తేనే క్యాపిటల్. ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది.